సలార్ కాన్సార్ కా సలార్, వరదరాజం అన్నారు కా సలార్. ఈ డైలాగ్ గుర్తుందా? సలార్ లో ప్రభాస్ కు ఎలివేషన్ ఇస్తూ చెప్పిన డైలాగ్ ఇదే. ఆపదొస్తే ఎవరికీ చెప్పకుండా తన సలార్ దగ్గరకు వెళ్లి మొత్తం కాన్సార్నే ఆక్రమిస్తాడు. ఇక్కడ సరిగ్గా ఆర్సీబీ కూడా అదే చేసింది. 18 ఏళ్లుగా ఒక్కడే తన భుజాలపై జట్టు ప్రతిష్టను మోస్తున్న కోహ్లీ కోసం ఓ సలార్ను దింపింది. సినిమాలో మాదిరిగానే వీడొక్కడే ఏం చేస్తాడని అంతా ఎగతాళి చేశారు. ఇక ఆర్సీబీ కప్పు కొట్టినట్టే అని మాట్లాడారు. అయితే వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఒక్కసారి బ్యాటింగ్కు దిగితే అవతల ఉన్నది ఎంత పెద్ద బౌలర్ అయినా సరే లెక్క చేయని పిచ్చోడ్ని దింపినట్టు వారికప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు ఒక్క ఆర్సీబీ అభిమానులే కాదు, యావత్ క్రికెట్ అభిమానులు సైతం ఒక్కటే మాట చెబుతున్నారు. 10 ఏళ్లుగా ముంబైతో మ్యాచ్ అంటే వణికిపోయే ఆర్సీబీ బౌలర్లకు రజిత్ పటిదార్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆశలు రేకెత్తించాడు. వరుసగా వికెట్లు పడుతున్నా అవతలున్నది టీ20లో నెంబర్ 1 బౌలర్ అయినా సరే లెక్క చేయను అంటూ విరుచుకుపడ్డాడు. ముగ్గురు కెప్టెన్లు కలిసి బౌలింగ్ చేసినా పటిదార్ను ఆపలేకపోయారంటే ముంబై బౌలర్లను ఎలాంటి ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, మొన్న తన సొంత స్టేడియం చెపాక్లోనూ చెన్నైను సైతం ఓ ఆట ఆడుకున్నాడు. 17 ఏళ్లుగా చెన్నైపై సొంత మైదానంలో గెలవలేకపోయిన ఆర్సీబీని ఒంటి చేత్తో గెలిపించాడు. ధోని ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడంటే అర్థం చేసుకోవాలి రజత్ పటిదార్ ఏ రేంజ్ లో చెన్నైపై విరుచుకు పడ్డాడోనని. ఆర్సీబీ ఇలాంటి విజయాల్ని గత 17 సీజన్లలో ఎన్నడూ చూడలేదంటే నమ్మగలరా? ఓవైపు తనే రాజై ఉండి కూడా రాజ్యాన్ని కాపాడుకోలేకపోతున్న కోహ్లీ తన రాజ్యం కోసం అంటే ఆర్సీబీ కోసం, తన ప్రజల కోసం అంటే తన ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం తన సలార్ను తీసుకొచ్చాడు. వచ్చిన 4 మ్యాచ్ల్లోనే 2 పెద్ద జట్లను ఇంటికి పంపాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ అనే రాజ్యాన్ని గెలవలేకపోతున్న ఆర్సీబీ కోసం ఈసారి హంటింగ్ మొదలుపెట్టాడు. ఈ వేట ఇంకా ఎన్ని టీమ్స్ ను బలి తీసుకుంటుందో, ఇంకా ఎంతమందికి క్రికెట్ పై ఉన్న ఆశను చంపేస్తోందో చూడాలి. అంటే ఈ ఐపీఎల్లో ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్ చూడాలి. ఓ ఫ్రెండ్ కోసం, ఫ్రెండు కల కోసం ఓ ప్రాణ స్నేహితుడు చేసే పోరాటమే ఈ రజిత్ పటిదార్.